వీఆర్ ప్రొడ్యూసింగ్ అ మూవీ అని చెప్పారు. అది ఒక సర్ప్రైజ్ లాగా అయింది. మూవీ ట్రైలర్ చూస్తుంటే సర్ప్రైజ్ వింటుంటారు చూడండి, అలానే సర్ప్రైజ్లా ఇది వచ్చింది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అబౌట్ అ పర్సన్స్ లైఫ్ యూ విల్ సీ ఇన్ ద మూవీ. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆ పోస్టర్ చూసి గుర్తుపట్టిన వాళ్ళు టీజర్ గురించి చెప్పడం, ట్రైలర్ గురించి చెప్పడం, వాళ్ళ మైండ్లో కూడా వచ్చిందంటే అది ఒక డిసెంబర్లో షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మార్చ్లో రిలీజ్, మార్చ్ 10th రిలీజ్. షూటింగ్ చేసేటప్పుడు మేము కూడా కాలేజ్కి వెళ్ళాం కదా, ఆ రోజులు గుర్తొచ్చాయి. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే మైండ్లో హీరో హీరోయిన్ అలా చూడకుండా ఎవరిలో ఏది చాలా బాగుందో ఐ యూస్ టు గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు ఆశిష్ రాజ్. నేను ఆకతాయి సినిమాతో మీ ముందుకి మార్చ్ 10th రోజు వస్తున్నాను. ప్లీజ్ మా మూవీ చూడండి. బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను MBA చేశానండి, ఎడ్యుకేషన్ వైజ్. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఎక్సెట్రా చాలా ఇష్టం అండి. ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఎలా మొదలైందంటే, స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ వచ్చి వెళ్ళిపోయాక క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరి ముందు టీచర్స్ని ఇమిటేట్ చేస్తూ అలా స్టార్ట్ అయింది. అందరు చాలా నవ్వేవాళ్ళు. మా టీచర్స్కి అయితే నా మీద చాలా అంటే చాలా కోపం ఉండేది. ఎందుకంటే క్లాస్లో ప్రీవియస్గా జోక్స్ క్రాక్ చేసినందువల్ల వీళ్ళు క్లాస్లో కూడా అది గుర్తు చేసుకుంటూ నవ్వేవాళ్ళు. అలా అది అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత స్కూల్ డ్రామాస్ ప్లేస్ చేసేవాడిని. అది కూడా అందరికి చాలా నచ్చింది. మా చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడు నువ్వు చిన్నప్పుడు రావణ్ క్యారెక్టర్ చేసావు కదా, అది కూడా గుర్తుంది అని చెప్పడం వల్ల అదొక బూస్ట్, అదొక ఎంకరేజ్మెంట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి తర్వాత దీన్ని ప్రొఫెషనల్గా ఎలా చేయాలి అని ఆ మైండ్లో వచ్చినప్పుడు థియేటర్స్ జాయిన్ అయ్యాను. థియేటర్స్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తుండే. మెల్లిమెల్లిగా ఏ ప్రాజెక్ట్ దొరికినా చేసుకుంటూ చిన్నగా అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఆకతాయి మూవీతో VK ఫిల్మ్స్ బ్యానర్లో యాజ్ ఎ హీరోగా మీ ముందుకు వస్తున్నాను. ఇండస్ట్రీలో మీ టాలెంట్ గుర్తించింది ఫస్ట్ ఎవరు? ఆ తర్వాత ఎవరి ఎంకరేజ్మెంట్ వల్ల మేల్ లీడ్ అయ్యారు? చిన్నప్పటి నుంచి పేరెంట్స్, మా ఫాదర్, మా మదర్ కూడా యాక్టింగ్ చేస్తానంటే ఎప్పుడు ఆపలేదు. ఏది చేసినా చెయ్యి, కాకపోతే స్టడీని ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని, చదువు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్లస్ ఆ టైంలోనే చదువుకుంటూ ఇచ్చేస్తున్నాను. నాకు ఫస్ట్ యాక్టింగ్ గురించి అంటే ఫ్యామిలీలో అందరికి తెలిసిందే ఈ అబ్బాయికి యాక్టింగ్ ఇష్టమని. నెక్స్ట్ వచ్చేసి ఎవరికి అసలు మాకు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ లేవు కాబట్టి సోర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పటికి టైం చాలా ఎక్కువ అయింది. కానీ దేవుడి దయ చూడండి, త్వరగానే అంటే నేను స్టార్ట్ చేశాను when I was 18 years old. 18 years ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ని కలుస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలి అలా చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో ఒక ఫోటో వచ్చింది, ఈ అబ్బాయి ఈ యాక్టింగ్ స్కూల్లో ఇలా వాళ్ళ టాలెంట్స్ని హోన్ చేసుకుంటున్నారని. అప్పటి వరకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరు చెప్పలేదు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తున్నానని, అంటే థియేటర్ చేస్తున్నానని. అది చూశాక అందరికీ ఫ్రంట్ పేజ్లో వచ్చినప్పుడు అందరు కొంచెం అబ్బాయి ఇతను ఏదో అనుకున్నాడు కదా, జరుగుతుంది కదా అని ఎంకరేజ్మెంట్ ఒక 100% ఉంటే 200% వరకు వెళ్ళింది. నాకు గుర్తుంది 8 years బ్యాక్ ఎవరు ప్రొఫైల్ అడిగారు, పోర్ట్ఫోలియో అడిగారు. అయితే అందరు ఫస్ట్ ఒక యాక్టర్ అవ్వాలంటే ఫొటోస్ పంపిమని చెప్తారు. ఆ ఫొటోస్ కోసం అలానే మాట్లాడుతున్నాం. ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ఇలా వెళ్ళాను, అక్కడ ఫొటోస్ అడిగారు. నార్మల్గా స్టూడియోలో తీసిన ఫొటోస్ వేరు ఉంటాయి, ఆ పోర్ట్ఫోలియో వేరే ఉంటుందని తెలిసింది. అప్పుడు ఫస్ట్ పోర్ట్ఫోలియో నాది ఫస్ట్ అయితే స్టూడియోలో నార్మల్గా వెళ్ళి తీసేసుకున్నాను. దాని తర్వాత మా మామయ్య గారికి తెలిసినాక ఫస్ట్ పోర్ట్ఫోలియో నాకు చేయించింది మా అనిల్ మామయ్యనే. ఇలా ఒక ఫోటోగ్రఫర్తో మాట్లాడి అరేంజ్ చేసి రేపు పొద్దున్నెళ్ళు అక్కడక్కడ ఆ లొకేషన్లో అవుట్డోర్ షూట్ కొంచెం జరుగుతుందని. అది అయ్యాక ఆ ఫొటోస్ కూడా పంపించాను. దాని తర్వాత దట్ వాజ్ మై ఫస్ట్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అలా అయింది. ప్లేస్ చేసుకుంటూ ఏ ఆపర్చునిటీ వచ్చినా ఆడిషన్స్కి వెళ్ళి, ఇది ఎప్పుడు
ఇలా చూడలేదు, అయ్యో ఇలా చేయాలా అని చూడకుండా ఏది దొరికితే అది చేసుకుంటూ ఉన్నాను. అదంతా చేసినప్పుడు కూడా షేర్ చేసుకుంటూ ఆ సంతోషం, అంటే ఇంత ఏది చేసినా ఆ హ్యాపీ ఫీలింగ్తో ఉండడం వల్ల చూస్తూ ఉంటే కూడా అందరికీ చాలా హ్యాపీగా ఉండేవారు. అబ్బా ఏదో చేస్తున్నాడు, సంతోషంగా ఉన్నానని. దాని తర్వాత బాంబేకి వెళ్ళాను, అక్కడ కూడా యాడ్స్ చేశాను. మా మేనమామలో వీకే ఫిల్మ్స్ అని, వీకే కన్స్ట్రక్షన్స్లో బాగా పేరు సంపాదించుకొని వీకే ఫిల్మ్స్ అని స్టార్ట్ చేస్తున్నారని ముందు చెప్పలేదు, క్యాజువల్గా అడిగేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఓహో ఇలా జరుగుతుందా, ఓకే ఆ యాడ్ చేసావా, సరే సరే ఒక్కసారి వచ్చి కలవమని చెప్పారు. వచ్చి కలిస్తే ఏంటి ఇలా రామ్ గారు కూర్చున్నారు. నెక్స్ట్ నాకు అసలు తెలీదు ఏం జరుగుతుంది, క్యాజువల్గా పిలుస్తాం కదా అలా వెళ్ళాము. ఫ్యామిలీ ఫంక్షన్ చాలా, అంటే మేము ఫుల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ అందరు కలిసి, అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయడం, తినడం, వి ఆల్ డూ ఇట్ టుగెదర్. ఫెస్టివల్స్ కానివ్వండి, చాలా అలా ఉండేది. అయితే స్టోరీ చెప్తుంటే ఎలా ఉంది స్టోరీ అని అడిగారు. చాలా బాగుంది అంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ అ మూవీ అని చెప్పారు. అది ఒక సర్ప్రైజ్ లాగా అయింది. మూవీ ట్రైలర్ చూస్తుంటే సర్ప్రైజ్ వింటుంటారు చూడండి, అలానే సర్ప్రైజ్ లాగా ఇది వచ్చింది. ఇనిషియల్గా డౌట్ఫుల్గా ఉండే, నేను చేయగలుగుతానా అని. తర్వాత దేవుడి దయ మొత్తం అరేంజ్ అయింది. ఫైట్స్కి వెళ్ళడం, డాన్స్ నేర్చుకోవడం, యాక్టింగ్ అవన్నీ హోన్ చేసుకుంటూ అలా షూటింగ్ కూడా చాలా జల్దీ స్టార్ట్ అయిందండి. నార్మల్గా ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి కథ విన్ని ఇది ఉంటుంది అంటే మైండ్లో ఉంటుంది, ఒక 6 months అవుతుందిలే స్టార్ట్ అవ్వడానికి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇది స్టార్ట్ కూడా విదిన్ చెప్పే నెక్స్ట్ 2 monthsలోనే ఫస్ట్ ఫోటో షూట్ అయింది, ఈ పోస్టర్స్ వచ్చేసాయి, ముహూర్తం అయిపోయింది, ధన్ అలా స్పీడ్గా మొత్తం డిసెంబర్లో షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మార్చ్లో రిలీజ్, మార్చ్ 10th రిలీజ్. సో ఆకతాయి టైటిల్ జస్టిఫికేషన్ అది డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మీకు చెప్పగలుగుతారు. ఆకతాయి బేసికలీ ఈ అబ్బాయి విక్రాంత్, ది క్యారెక్టర్ దట్ ఐఎమ్ ప్లేయింగ్, అతను ఆకతాయి. ఇంకా ఆకతాయి అంటే మనం ఎలా చూస్తామో అలా కాకుండా ఈ అబ్బాయి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అబౌట్ అ పర్సన్స్ లైఫ్. యూ విల్ సీ ఇన్ ద మూవీ. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. హీరోయిన్ అన్నారు, ఈ సినిమాలో కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ అన్నీ ఉంటాయి. సో సినిమా సబ్జెక్ట్ వాట్ డస్ ఇట్ రివాల్వ్ అరౌండ్? సో దిస్ బేసికలీ ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుందండి. ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, సడన్గా ఒక టర్న్ తీసుకుంటుంది, సడన్గా పైకి వెళ్ళిపోతుంది, జుప్ అండ్ డ్రాప్ ఉంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ నేను మీకు ఇప్పుడే చెప్పేస్తే మరి మీరు సినిమాకి వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తారు అని ఇప్పుడు అంత ఫ్రాంక్గా చెప్పను, క్లియర్గా చెప్పను. బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బికాజ్ నేను విన్నప్పుడు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నప్పుడు కూడా నేను ఇంత బాగుంది కదా, ఐ డెంట్ వాంట్ టు టేక్ ది, అంటే కొత్త అబ్బాయి అవన్నీ చూసుకుని మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని రిఫర్ చేస్తానని చెప్పాను. అప్పట్లో ఒక వేరే ఫ్రెండ్ కాల్ చేసి నీకు ఇంట్లో ఛాన్స్ దొరుకుతూ ఉంటే నువ్వు ఎందుకు మిస్ చేసుకుంటావు, ఓకే అని చెప్పాడు. దాని తర్వాత దేవుడిదే అండి, మొత్తం చాలా బాగా జరిగింది. మొత్తం టీం కలిసి వీ కేమ్ అవుట్ విత్ అ బ్యూటిఫుల్ మూవీ ఆకతాయి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కూడా మీరు ట్రైలర్ చూస్తే, మీరు టీజర్ చూసినప్పటి నుంచి, ట్రైలర్ చూసినప్పటి నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఫ్రెండ్స్ చెప్పేది ఓకే, కానీ బయట వాళ్ళు కలిసినప్పుడు కూడా, ఎవరినైనా కలిసినప్పుడు ఆ పోస్టర్ చూసి గుర్తుపట్టిన వాళ్ళు టీజర్ గురించి చెప్పడం, ట్రైలర్ గురించి చెప్పడం, వాళ్ళ మైండ్లో కూడా వచ్చిందంటే అది ఒక మంచి కాన్సెప్ట్ని బాగా భారీగా తీశారు. అందుకే అలా ఇంపాక్ట్గా అయితే ఉంది. సో రోలర్ కోస్టర్ రైడ్ అన్నారు అంటే మీ క్యారెక్టర్కు వేరే షేడ్స్ ఉన్నాయి అనుకోవచ్చు. చాలా, అంటే ఒక కాలేజ్ వెళ్ళే అబ్బాయి నార్మల్ లైఫ్కి ఎలా ఉంటుందో అది అవుతున్నప్పుడు సడన్గా ఏదో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చేసి ఆ లైఫ్ని వాడు ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి, ప్లస్ ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ స్టోరీ, హూ ఎవర్ ఇస్ దేర్, ఎవరైతే దీంట్లో ఒక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరికీ చాలా వెయిటేజ్ ఉందండి. ఇలా లేదు ఒకటి అదని కాదు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ విక్రాంత్ గురించి కాకుండా అందరి గురించి అయ్యి ది హోల్ స్టోరీలో మొత్తం అందరి గురించి ఇట్ ఈస్ అ మిక్స్. అంటే చూస్తూ ఉంటే ఓకే ఇలానా అని
ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విక్రాంత్, ఇట్ ఈస్ అబౌట్ అనగా, ఇట్ ఈస్ అబౌట్ విక్రాంత్, ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ది అదర్ పీపుల్ హూ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఆకతాయి. సూపర్గా ఉంటుంది. సో మీ కోస్టార్ రుక్షాతో సినిమాలో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? లవ్ స్టోరీ ఇంపార్టెన్స్ ఎంత? చాలా లవ్లీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే షూటింగ్ చేసేటప్పుడు మేము కూడా కాలేజ్కి వెళ్ళాం కదా, ఆ రోజులు గుర్తొచ్చాయి. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే మైండ్లో కెమికల్ రియాక్షన్ అంటారా, అది ఎలా అవుతుందో, హౌ టు అప్రోచ్, ఈ అబ్బాయి ఎలా అప్రోచ్ అవుతాడు, దాని తర్వాత ఎలా అవుతుంది, అదంతా చూస్తుంటే చేస్తుంటే కూడా, ఐ మీన్ షూటింగ్ చేస్తుంటే కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ ఉందండి. సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి వేరే వాళ్ళని చూసేదాన్ని, వేరే హీరోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? హీరోస్ అని చూడలేదండి, ఏ యాక్టింగ్ రిలేటెడ్ ఏది చూసినా హీరో హీరోయిన్ అలా చూడకుండా ఎవరిలో ఏది చాలా బాగుందో ఐ యూస్ టు గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. నాట్ జస్ట్ మూవీ రిలేటెడ్ టు అ పర్టిక్యులర్ రీజన్. ఇప్పుడు వేరే మా ఫ్రెండ్స్ చాలామంది చాలా మూవీస్ చూస్తూ ఉంటారు, వాళ్ళతో కూర్చొని కూడా చాలా మూవీస్ సిరీస్ అవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్లో వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారో, వాళ్ళు ఎలా చేస్తున్నారో, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నారో, ఆ సడన్ చేంజెస్ ఎలా ఉంది, అవన్నీ నన్ను చాలా అట్రాక్ట్ చేసేవాయి. అయితే అది చూస్తూ ఉంటే నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఈ ఎక్స్ప్రెషనే ఇచ్చేవాడిన. ప్లస్ ఐఎమ్ అ వెరీ కీన్ అబ్జర్వర్ అండి. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటుంటే మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటూ ఉంటా. అక్కడికి వెళ్ళాక ఐ విల్ ఈవెన్ ప్రాక్టీస్ ఆన్ హౌ మీరు యాజ్ అ పర్సన్, ఇఫ్ ఐ హ్యావ్ టు డూ సంబడీ లైక్ దిస్, బికాజ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, చేస్తే ఇదే చేయాలి, ఏది దొరికినా చేయాలని ఆ మైండ్ సెట్తో ఉన్నప్పటికీ ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఆ క్యారెక్టర్ ఇస్తే నాకు ఎలా ఉంటుందో, ఇది ఉంటే ఎలా ఉంటుందో ఆ మైండ్ సెట్తో అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఒక బాడీ బిల్డర్ క్యారెక్టర్ ఉంటే వాడి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక లీన్ చాలా నాట్ హెల్దీ ఉన్న సిచ్యువేషన్లో అలా చేసుకుంటూ. సో ఆర్ యూ మెథడ్ యాక్టర్ ఆర్ స్పాంటేనియస్ యాక్టర్? ఇట్ ఈస్ టఫ్ టు టెల్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ మూడ్ అండ్ సిచ్యువేషన్. ఎస్, ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, తర్వాత ఐ కెన్ ప్రాబబ్లీ టెల్ యూ వాట్ టైప్ ఆఫ్ అన్ యాక్టర్ ఐ యామ్. సో వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్ హూస్ డైవర్స్ బాడీ ఆఫ్ వర్క్ యూ లైక్? మీకు ఆల్రెడీ చెప్పానండి, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు ఒక్క పర్టిక్యులర్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అ క్యారెక్టర్ ఆర్ ఆఫ్ అ పర్టిక్యులర్ యాక్టర్ ఇస్ ఓన్లీ టెల్ అ పర్టిక్యులర్ థింగ్. బట్ వెన్ యూఆర్ వాచింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్, చాలా మూవీస్ చూసేటప్పటికి, చాలా చేసేటప్పటికి వాళ్ళ వేరియేషన్, ఒక్క మూవీ నుంచి వేరే మూవీకి కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఆ ఫ్లోని అర్థం చేసుకుంటూ ఉండడమే వాట్ ఐ అడ్మైర్ ది మోస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాక్టర్ అనుకోండి, మీరు ఏదో చేస్తున్నారు, ఈ సీన్లో ఇలా చేశారు, నెక్స్ట్ సీన్లో ఎలా చేశారా, ఆ అబ్జర్వేషన్లోనే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. చాలా అంటే ఐ స్టార్ట్ టు రిలేట్ మై సెల్ఫ్ టు దట్ క్యారెక్టర్. అది చూస్తుంటే అబ్బా ఎంత బాగా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మూవీస్ అని కాదు, నేను ఇంట్లో కూర్చొని సీరియల్ కూడా చూస్తున్నాను అనుకోండి, ఒక హిందీ సీరియల్, కొంతమంది యాక్టర్స్ ఉంటారు, ఓల్డ్ సీనియర్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్లోనే, ఆ లుక్లోనే అంతగా మ్యాజిక్ చేస్తూ ఉంటే ఆ వెరీ సెన్సిటివ్ అండి, వెరీ థిన్ లైన్ ఉంటుంది, ఆ రియాక్షన్స్, దోస్ థింగ్స్ నాకు చాలా ఇష్టం. అది వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, అది ఎలా గ్రాఫ్ చేశారు, అది ఎలా ప్రజెంట్ చేశారు, I give more importance to that. Industrially, most of the heroes have a filmy background. As an outsider, how difficult is it for you, and how do you see the competition? నేను ఎప్పుడు కాంపిటీషన్ ఏది తీసుకోలేదండి. నేను ఎప్పుడు ఏది చేసినా నా సాటిస్ఫాక్షన్, నా హ్యాపీనెస్ కోసం చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి కూడా అందరూ పేరెంట్స్ కూడా ఫోర్స్ చేసేవాళ్ళు 90% తెచ్చుకోవాలి. మా పేరెంట్స్ అయితే నువ్వు పాస్ అయితే చాలు. ఆ పాస్ అయితే చాలులో కూడా నేను 40% పాస్ మార్క్ అయితే 60% అటెంప్ట్ చేసి ఒక 10% గ్రేస్ మార్క్స్ అలా ఉంచుకొని అలా పాస్ అయ్యానా హ్యాపీ, అలా ఉండేది. అండ్ కాంపిటీషన్కి ఎప్పుడు చూడలేదండి. ఐ లవ్ యాక్టింగ్. అది చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు, అది చేస్తున్నానని భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫార్ ఎ న్యూ కమర్ ఇట్ ఈస్ ఈజియర్, ఎందుకంటే ఒక స్టార్స్ అని అయ్యేటప్పటికీ ది రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఆన్ దేర్ షోల్డర్స్. ఇంకా ఫ్రామ్ అన్ అవుట్ సైడర్స్ వ్యూ, when I was not an actor, I used to see
ఒకరిని చూస్తే యాక్టర్ అని ఆ మైండ్ సెట్ ఉండేది. అంటే అప్పుడు ఒక ఒక బిగర్ దెన్ లైఫ్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఉండేది. బట్ యాజ్ ఐ కమ్ ఇన్ టు దోస్ షూస్, ఒక యాక్టర్లా నేను వస్తే ఐ నో వాట్ అంటే ఇప్పుడు ఇలా చేయాలి, ఇలా పర్టికులర్గా ఉండాలి, నా మూవీ ఇలా స్కిల్ ఉండాలి, ఆడియన్స్కి నేను నచ్చాలి, ఇవన్నీ ఉంటాయి. ది సేమ్ ఫీలింగ్స్ ఆర్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో, స్టార్ సన్స్కైనా. ఇంకా దేవుడు తలరాత ఏదైతే రాసి పెట్టారో, ఎవరికి ఏది రావాలో, ఏది జరగాలో అలా జరుగుతుంది. అందరూ ఒక పొజిషన్లో ఈరోజు ఉన్నారు, పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఇట్ ఈస్ దేవుడు మర్సీ. ఆ దేవుడి దయ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళంతా బాగా చేసుకుంటున్నారు, ఇంత పేరు సంపాదించుకుంటున్నారు అంటే దేవుడి దయ. ప్లస్ మీరు కాంపిటీషన్ అని అడిగారు. నాకు ఆడిషన్స్ గురించి కూడా ఫస్ట్ తెలిసేటప్పుడు కూడా యూస్ టు రెఫర్ మై ఫ్రెండ్స్. అదొక అలవాటు. ఎందుకంటే ఎవరికి ఏది రావాలో అదే వస్తుంది, ఇలా ఉండదు అచ్చా నేను ఇచ్చేస్తే నాకే కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా అని అలా ఉండకుండా, ఆ అబ్బాయికి రావాలి, నాకు తెలిసింది ఆడిషన్ గురించి నేను ఆ అబ్బాయికి చెప్పాను, ఆ అబ్బాయి వచ్చాడంటే అది నాకు కూడా కొంచెం ప్లస్ క్రెడిట్. అంటే మంచి పుణ్యాలు చేసావునైనా దేవుడు కూడా కొంచెం సంతోషపడతారని అలా. ప్లస్ ఎస్ ఇట్ అగైన్ డిపెండ్స్. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రూవ్ అండి. ఫార్ మీ ఒక స్టేజ్ మీదకి రావాలంటే కూడా ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి, యాక్టర్గా రావాలంటే కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీబడి స్టార్స్ అండ్ డజంట్ మ్యాటర్, బికాజ్ వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ డబుల్గా ఉంటుంది. వాళ్ళు ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేసుకుంటూ, మేమైతే ఏమైనా చేసుకోవచ్చు బికాజ్ వీఆర్ న్యూ, వీఆర్ అవుట్ సైడర్స్. మేము ఏం చేసినా వీ కెన్ లివ్ ఇట్, వీ కెన్ హ్యాపీలీ గో విత్ ఇట్. బట్ దే విల్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఐ విష్ అండ్ ప్రే దట్ ఎవ్రీబడి, ఎవరైనా ఒక యాక్టర్గా రావాలి, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా రావాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వల్లనే వస్తారు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని నా కోరిక. ఒక కాంపిటీషన్గా కాకుండా నేను చేస్తున్న పని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, అదే సరిపోతుంది. అది దట్ ఈస్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ దేవుడు ఆ ఛాన్స్ ఇస్తూ ఉంటే, ఇలా యాజ్ అన్ యాక్టర్ ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ముందు టీచర్స్ని ఇమిటేట్ చేస్తారు? అవును. ఎవరైనా టీచర్ని ఇమిటేట్ చేయాలి? ఇప్పుడు అది కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని జోక్స్ స్పాట్లో ఉంటేనే మనకు అర్థమవుతాయి. మీకు ఆ ఏరియాలో మీరు ఉన్నారు, అప్పుడు అదంతా చూస్తున్నారు, దాన్ని రిలేట్ చేయగలిగితే మీకు నచ్చుతుంది. యూ విల్ బీ ఏబుల్ టు లాఫ్. ఇప్పుడు నేను చెప్పిన అంతగా ఇంపాక్ట్ ఉండదు. కానీ ఒక్కటండి, మా టీచర్స్ కొంతమంది అయితే నన్ను చాలా అంటే ఆశిష్ అంటేనే వాళ్ళకి కోపం వచ్చేది. అంటే నేను క్లాస్లో రావాలంటే ఈ అబ్బాయి క్లాస్ బయట ఉండాలి, అలా ఉండేది. అయితే బట్ లాస్ట్ డే ఫేర్వెల్ పార్టీ అయింది 10th స్టాండర్డ్లో. అప్పుడు ఇలానే ఎవరు అడిగితే అందరు టీచర్స్ని ఇమిటేట్ చేసి ఆ స్టేజ్ మీద అందరినీ బాగా ఇమిటేట్ చేశాను. ఆ టీచర్స్ కూడా చాలా నవ్వారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఎంటర్టైన్ అయ్యారు, ఏడ్చేశారు కూడా. అంటే ఇన్ని రోజులు దేర్ వాజ్ అంటే ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది. నౌ ఆల్ దోస్ టీచర్స్ ఆర్ ఆన్ మై ఫేస్బుక్. దే ఆల్ సెండ్ మీ గుడ్ విషెస్, దే ఆల్ సెండ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ లవ్. ఐమ్ గ్లాడ్ అండి. లైఫ్లో ఏదైతే జరిగిందో చాలా సంతోషంగా ఇదంతా జరగడం దేవుడి దయ, నా అదృష్టం అని అనుకుంటున్నాను. మనీష్ శర్మ గారి సాంగ్స్లో ఏది మీకు ఫేవరెట్? ఆల్. యూ కెనాట్ కంపేర్ వన్ ఐ విత్ అన్ అదర్ ఐ. నీకు రైట్ ఐ ఇష్టమా, లెఫ్ట్ ఐ ఇష్టమా అంటే ఏం చెప్తామండి, రెండు ముఖ్యమే. అలా ఎవ్రీ సాంగ్ ఇస్ వెరీ వెరీ డియర్ టు మీ. మనీష్ శర్మ గారే ఈ మూవీ కోసం కంపోజ్ చేస్తున్నారు సాంగ్స్ అంటే అదే ఇంకా దాని గురించి నేనేం చెప్పొద్దు. ఐఎమ్ నాట్ ఇన్ చిన్న పిల్లోడిని నేను. నన్ను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్తాను? ఇట్ ఈస్ మై ఆనర్, ఇట్ ఈస్ మై మా పెద్దోళ్ళు చేసిన పుణ్యాలు అనుకోండి, అది నాకు అలా వచ్చింది. ఫైనల్ రిమార్క్స్ అబౌట్ ద మూవీస్. వీకే ఫిల్మ్స్ అని కొత్త బ్యానర్ పెట్టినప్పుడు ఇలా జరుగుతుంది అని ఒక మైండ్ సెట్ ఉంది. తర్వాత ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ఆల్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ రోల్స్ ఇన్ ది మూవీ. అవన్నీ చూసుకుంటూ ఉంటే మనీష్ శర్మ గారు మ్యూజిక్, ఎంఆర్ వర్మ గారు ఎడిటింగ్, మా రామ్ గారు డైరెక్షన్, వెంకట్ గారు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆర్ట్స్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. నేను ఎప్పుడు అనుకోలేదండి
కి ఐఎమ్ గోయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. ఒకవేళ మా ఫ్రెండ్ ఇర్ఫాన్ ఒక్కసారి అడ్వైస్ చేయకపోతే, మీ ఫ్యామిలీలో మీ మామూలు మీకు అంత సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు చేసుకో అని చెప్పకపోయి బాంబేలో వెళ్ళి ట్రై చేసుకుంటాను ఉంటే, ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ రిగ్రెటెడ్. అరే ఈ పోస్టర్స్ ఇప్పుడు చూస్తే ఎక్కడ పట్టినా అక్కడ, ఎక్కడ తిప్పినా మీకు కాకతాయి పోస్టర్ కనపడుతుంది అంటే, ఐ వుడ్ హ్యావ్ చాలా చాలా అంటే మెనీ థింగ్స్ చాలా ఫస్ట్ టైం కూడా చేసామండి. నేను యాజ్ అన్ యాక్టర్ కూడా బోట్ రైడింగ్ కానివ్వండి, కొన్ని స్టంట్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అవన్నీ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు బీ వర్కింగ్ విత్ వీకే ఫిల్మ్స్. చాలా బాగా అంటే చాలా ప్రొఫెషనల్గా ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ స్మూత్లీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, నార్మల్గా మేము చూస్తూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో తెలుసు కొంతమంది, ఇలా ఇంత టైం పడుతుంది, ఆ టైం కన్నా షార్ట్ పీరియడ్లో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళారు. కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ ఎలా అనుకుంటే దానికన్నా ఒక 50% మోర్ బ్యూటీ యాడ్ చేసుకుంటూ చేశారు. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ థ్యాంక్ గాడ్, ఐ థ్యాంక్ వీకే ఫిల్మ్స్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ హెస్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్. చిన్నప్పటి నుంచి మా గురూస్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, హూ టోల్డ్ నువ్వు చేయొచ్చు, ఆ ప్రోత్సాహం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడి, చాలా రుణపడి ఉన్నాను. ఫైనల్లీ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ మళ్ళీ అడ్రస్ చేస్తాను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు ఆశీష్ రాజ్. ఆకతాయి మూవీతో మీ ముందుకి March 10th రోజు వస్తున్నాను. తప్పకుండా చూడండి, మీరు కూడా చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా చూడండి, డిఫరెంట్ షోస్ చూడాలి. ప్లస్ మీ నేబర్స్ని కూడా తీసుకెళ్ళండి. ఎవరితో ఇప్పుడే క్లోజ్ ఫ్రెండ్స్తో గొడవ అయితే వాళ్ళని కూడా తీసుకెళ్ళి మా మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయి బయటకు రండి. థ్యాంక్ యూ. Hi, this is Ruksha. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.